నమస్కారం. మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గద్వాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే హామీ. మేడారానికి ఆకాశ మార్గం. హనుమకొండలో హెలికాప్టర్ సేవలను ప్రారంభించిన కలెక్టర్. మున్సిపల్ పోరుకు బాలకసుమన్ శంఖారావం. కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రజల్లోకి బీఆర్ఎస్. ప్రజల ప్రాణాలతో ఆటలాడకండి. నల్గొండలో కాంగ్రెస్కు బీజేపీ అల్టిమేటం. సోమేశ్వరుని సన్నిధిలో మంత్రుల కోలాహలం. పాలకొత్తి క్షేత్రంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నియమాలపై సుదీర్ఘంగా చర్చించారు. మీడియా ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఐ గోవిందరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతూ మీడియా ప్రతినిధులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అతివేగాన్ని నియంత్రించడం వంటి ప్రాథమిక సూత్రాలు వివరించారు. జర్నలిస్టులు స్వయంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రజలకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సీఐ పిలుపునిచ్చారు. ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఆయన సూచించారు. హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ను ధరిస్తానని మద్యం సేవించి వాహనం నడపనని పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించనని తద్వారా నా ప్రాణాలను నాతో పాటు ప్రయాణించే వారి ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. సరే, ఎవడేమనండి, అది వేరే విషయం. ఒకసారి అనుకుంటున్నప్పుడు కూడా మనం రక్షించుకోవాలి బాధ్యత కూడా మనకు ఉంది కదా. సో కాబట్టి చాలామంది 99% పీపుల్ టూ వీలర్ మీద తిరుగుతుంటాం. మనం కార్లు ఒకళ్ళు తప్ప మిగతా అందరూ కూడా పర్సనల్గా ఫ్యామిలీ మీద బయట పక్కన పెడితే రోజు తిరుగుతూనే ఉంటాం. మీకు సరే ఎమర్జెన్సీ ఉంటుంది, తొందరగా కవర్ చేయాలనుకుంటాం, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఎంత ఎమర్జెన్సీ రేర్ కేసులు తప్ప ఒక్కోసారి మన చేతిలో ఉండదు. ఇంత రేర్ కేసులు ఉన్నప్పటికీ కూడా మీరు అర్ధరాత్రి 12కి 1 గంటకి 2 గంటకి 3 గంటలకు కూడా సమ్ టైమ్స్ మూమెంట్ చేస్తూనే ఉంటారు. చాలామంది కొంతమందిని చూస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు మనమే హెల్మెట్ కొంచెం పక్కన పెట్టడం అంటే మనకి మనమే హెల్మెట్ వేద్దాం, మనమే క్లిప్ పెట్టుకుంటూ రాస్తుంటాం, మనమే సీట్లు పెట్టుకుని రాస్తుంటాం. మీకు తెలుసు, మొన్ననే ఇక్కడే తండ్రి కొడుకులు పోయి వస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారులో ఎగిరి కింద పడి తండ్రి ఎదుర్కొన్న కారు చనిపోయాడు. మొన్ననే శివచంద్ర అందరికీ తెలుసు ప్రోగ్రామ్ అలైవ్ ఇక రోజు మీరు కవర్ చేస్తున్నారు. మీకు కలని విషయం కాదు. సో కొంచెం అడ్డం ఉండకుండా పక్కన తీసుకో. మీకు అందరికీ కలని విషయం కాదు ఇది. సో అందరికీ తెలుసు ఇది ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇది ఏం చెప్పాలంటే మాకు మీకే ఎక్కువ అవసరం. ఎందుకంటే పొద్దున్నే రోడ్లు తిరిగేది మీరు. మనం ఎక్కువ టైం ఎవరు ఏది ఉన్నా ఏం జరిగినా చచ్చినా బతికినా వరద వచ్చినా వాళ్ళు వచ్చినా బిల్లు పడ్డా మీకు తప్పదు, వాళ్ళే తప్పదు. ఈ పోటీ ప్రపంచంలో ముందు కవర్ చేయాలని తప్పదని ఆఫీస్ నుంచి మీకు తప్పదు, మాకు అది తప్పదు. కాబట్టి మనం కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉందని ఒక ఉద్దేశంతో అట్ ద సేమ్ టైము ఈరోజు 6th డే ప్రోగ్రామ్. ఈరోజు మీడియా ఎండ్రీచ్ అని పెట్టారు. మీడియా ఎండ్రీచ్ అనే ఉద్దేశం మీడియా ద్వారా పబ్లిసిటీ ఎక్కువ చేయాలి. కానీ నాకు అనిపించింది అంటే మీడియా ద్వారా మెసేజ్ చేయడం, మీరు పొద్దులేస్తే 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కూడా రాత్రి పగలు వర్షం ఏది గుంతలు ఏది పట్టించుకోవడం తిరుగుతుంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కూడా ఈ రూల్స్ పాటించడం కంపల్సరీ మ్యాండేటరీ. కాబట్టి మీరు ఒక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు విధి నిర్వహణ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మంది కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మైమరిచి పోకండి, గుర్తుపెట్టుకొని అందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వండి.
ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి రెండు నిజంగా స్టోరీ చెప్పినట్టుగా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. గద్వాల మండలంలోని పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 130 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ₹1,116 చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది. గతంలో గ్రామాల్లో గత నాయకులు సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గద్వాల నియోజకవర్గం వైద్య రంగం అభివృద్ధి చెందాలని అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, మాజీ జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, మహేశ్వరరెడ్డి, గోపిరెడ్డి, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డు బషీరాబీ పాప, 7వ వార్డు దౌలమ్మ పాప పేరు, 5వ వార్డు మహేశ్వరి పాప పేరు, 5వ వార్డు ఎరుకలి పద్మమ్మ పాప పేరు వెంకటమ్మ అమ్మ, రాజోలి పద్మ పాప పేరు మానస, పేరు చందన, పంగి పద్మమ్మ పాప పేరు చందన, చంద్రావతి పాప పేరు అమ్మాజీ, పాప పేరు సునీత, పాప పేరు అగ్ని, కుబ్రాబి పాప పేరమ్మ పాప పేరు లక్ష్మి, శారదమ్మ పాప పేరు ప్రవళిక, తెలుగు కవిత పాప పేరు మౌనిక, తెలుగు కవిత, జయమ్మ పాప పేరు సుమతి, బుడగజంగం రేణుకమ్మ పాప పేరు కళావతి, లతీఫా బేగం పాప పేరు మీ చెక్కును తీసుకొని మీకు ఈ రోజే పోయి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ₹900 ఇక్కడనే పంచుతుంది. మోడీ గారికి, బాబా గారికి, అదేవిధంగా రమేష్ నాయుడు గారికి, భాస్కర్ గారికి, గౌరవ పెద్దలు చాలా సుభాన్ గారికి, అందరూ కూడా పేరు పేరున మాజీ కౌన్సిలర్లు, ఇక్కడ విచ్చేసిన మా అక్కలకు, చెన్నైలకు అందరూ కూడా పేరు పేరున నన్ను రెండోసారి గెలిపించి నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీ అందరూ కూడా పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను. మీ ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలి. అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం మరొకసారి కౌన్సిలర్ అంటే మా గంట రమేష్ చెప్పినట్టు నా ఎన్నికలు లేవు, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో మాకు సంబంధించిన వ్యక్తులను గెలిపిస్తే అభివృద్ధి అనేది మీరు ఇప్పటివరకు అంటే నన్ను కూడా నేను 7వ సంవత్సరం అంటే 7 సంవత్సరాలైంది నన్ను గెలిపించి కూడా నేను వచ్చినాక మన చాలా మటుకు వార్డుల్లో కానీ చాలా మటుకు రోడ్లు వేసిన సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ప్రధానంగా నీటి సమస్య గతంలో చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది భగవంతుడు మతిమరుపు అనేది అందరికి ఇస్తున్నాడు. అంటే మంచి చేసిన జల్దీ మర్చిపోతారు. అంటే మంచిని ఎప్పుడో గుర్తుంచుకోరు, చెడు రోడ్డు బాగా గుర్తు పెట్టుకోరు. గతంలో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉండే, ఎక్కడ ఏ వార్డులో మనకు నాకు నీళ్లు లేవు, నీటి సమస్య తీవ్రంగా ఉందని. ఈరోజు నీటి సమస్య మాక్సిమం ప్రతి వార్డులో నీటి సమస్య లేకుండా మాక్సిమం 2 పూటల్లో 1 పూటలన్నా ఖచ్చితంగా నీళ్ళు వచ్చే విధంగా మీకు నీటి సమస్య ఒక 90% నీటి సమస్య లేకుండా తాగునీటి స్వచ్ఛమైన మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీటి ఇచ్చిన మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఈ సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ హెలికాప్టర్ రైడ్ను ప్రారంభించినట్టు తెలిపారు. హనుమకొండ నుంచి మేడారానికి వెళ్లి తిరిగి వచ్చే రౌండ్ ట్రిప్కు ఒక్కరికి 35,999గా నిర్ణయించినట్టు చెప్పారు. జనవరి 23 వరకు బుకింగ్ చేస్తే ప్రత్యేకంగా 30,999కి అవకాశం ఉందన్నారు. అలాగే మేడారం జాతరను ఆకాశం నుంచి వీక్షించే 6 నుంచి 7 నిమిషాల జాయ్ రైడ్కు ఒక్కొక్కరికి 4,800గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 31 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. హెలికాప్టర్ సేవలను భక్తులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
భాగంగా ఈరోజు మనము హన్మకొండలో మేడారం జాతరకి సంబంధించి ఒక చాపర్ రైడ్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇక్కడ మనకి అంటే మేడారంలో ఇంకొకటి ఉంది, ఇక్కడ హన్మకొండ నుంచి అదనంగా భక్తుల కోసం ఫ్రమ్ హన్మకొండ టు మేడారం అండ్ అప్ అండ్ డౌన్ అంతా కలిపి 31,000 మనం ఛార్జ్ చేస్తాము. అలాగే ఒక 5 to 7 minutes జాయ్ రైడ్ కోసం కూడా ఇక్కడ మనకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ సేవలు కూడా ఈరోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. సో ఇవన్నీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఖమ్మం పట్టణంలో జనవరి 23, 24, 20 తేదీల్లో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు చేపట్టం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ అన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పృథ్వీ మాట్లాడుతూ 53 ఏళ్ల త్యాగాల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 23వ రాష్ట్ర మహాసభలు చేపట్టం చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల మన ఊరు మనబడి నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. కాంట్రాక్టర్లు రోడ్లపై ధర్నాలు చేయడం, పనులు మధ్యలోనే ఆగిపోవడం కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనేక సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల మరమ్మతుల కోసం నిధులు కేటాయించినప్పటికీ పనులు నత్తనడకలు నడుస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. పెద్దలకు, మీడియా పెద్దలందరికీ ముందుగా ఉద్యమాభివందనాలు. పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలని జనవరి 23, 24, 25 తేదీలలో ఖమ్మం పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభల సందర్భంగా 23వ తేదీన భారీ బహిరంగ సభని, 23, 24, 25 తేదీలలో ఉద్యమ సమీక్షని, భవిష్యత్ కర్తవ్యాలను మేము తీసుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగానే పీడిఎస్యు 5 దశాబ్దాల కాలంగా చేసినటువంటి పోరాటాలని ఇప్పటి వరకు హై స్కూల్ స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల సమస్యల వరకు, అదేవిధంగా ఇంటర్ డిగ్రీ యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల సమస్యలు, ఫార్మసీ విద్యార్థుల సమస్యలు, అనేక రకాల సమస్యలని మనం పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక పోరాటాలు చేసి అనేక ఫలితాలను సాధించడం అనేది కూడా జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థుల సమస్యలు, హక్కులను సాధించడం కోసం అనేక పోరాటాలు నిర్వహించడం అనేది పీడిఎస్యు ఉద్యమ చరిత్ర. పీడిఎస్యు 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మరో మైలురాయిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కిల్లాలో రాష్ట్ర 23వ మహాసభల్ని నిర్వహించుకోబోతా ఉన్నాము. ఈ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర నలుమూలలా కూడా పీడిఎస్యు విద్యార్థి బృందాలు కూడా పాల్గొంటా ఉన్నది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో ఎన్ని విజయాలు సాధించాము, ఎన్ని అపజయాలు సాధించాము, కొత్త ఉద్యమాలు ఏ విధంగా నిర్వహించాలని కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఉద్యమ నిర్మాణంలో చూసుకుంటే ఖమ్మం జిల్లాలో అనేక ఉద్యమాల ద్వారా అనేక వసతి గృహాలు కావచ్చు, అనేక విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ కావచ్చు, అనేక ఉద్యమాల ద్వారా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా అనగానే తెలంగాణ రాష్ట్రంలో గుర్తొచ్చేది ఖమ్మం జిల్లా. ఆ రాష్ట్రంలో ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంఘం ఏదంటే అది పీడిఎస్ విద్యాసంఘం అనేది కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ సందర్భంగానే ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల్లో మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ధ్వంసమైనటువంటి విద్యారంగాన్ని కాపాడుతామని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే బాటలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు తప్ప ప్రత్యేకమైనటువంటి మార్పులు లేవు. ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోబోతున్నాం. ఈ ప్రెస్ మీట్కి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ గారు, అదేవిధంగా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అనిల్ గారు, అదేవిధంగా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రాలని, అదేవిధంగా దానిలో ఒక పాయింట్ మిస్ అయింది. ఈ రాష్ట్ర మహాసభల నుంచి కూడా ఎడ్యుకేషన్ జీవోలో ఒక పాయింట్ కూడా యాడ్ చేయడం జరిగింది. జర్నలిస్టులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 50% రాయితీతోటి సీట్లు ఇవ్వాలనేది కూడా ఉంది. దాని మీద కూడా మేము ప్రత్యేక ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. మహాసభల్ని ఖమ్మం గడ్డ మీద 23, 24, 25 తేదీలలో నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్ర మహాసభలలో అనేక అంశాలపైన విద్యారంగం సంబంధించినటువంటి
అంశాలపైన కూడా పరిపుష్టిగా దానిపైన సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు విద్యార్థి లోకానికి ఎంతో దోహదం అవుతుందని చెప్పేసి కూడా మేము బలంగా ఫీల్ అవుతున్నాం. ఈ మహాసభల విజయవంతం కోసం మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి, విద్యార్థులు కూడా మేధావులు కూడా సహకరించి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలకసుమన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ బాకీ కార్డుగా రూపొందించి ప్రజలకు వివరిస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని, దానికోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యువత, మహిళలు ఓటు వేయకుండా తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. పార్టీ గుర్తులు కాకుండా కేసీఆర్ ఫోటో ఉంటేనే తెలంగాణ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్పొరేషన్ అవకాశం ఉంది. ఇక చెన్నూరు ఏదేమైనా నేను చెప్పిన అన్ని మున్సిపాలిటీలు మన పెద్ద ఎత్తున గెలిచేది. పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్ననే మాకు చెప్పినారు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో సమావేశాలు పెట్టి కార్యక్రమాలు ప్రారంభించండి, కార్యకర్తల్ని అదేవిధంగా ఆశావాహుల్ని ఉత్సాహపరుస్తూ ప్రోగ్రామ్స్ కొనసాగించండి అని చెప్పినారు. అందుకోసమే ఈ సమావేశం పెట్టుకున్నాం. ప్రతి మున్సిపాలిటీకి ఒక 10,000 బాకీ కార్డులు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాళ్ళు 6 గ్యారంటీలని, 420 హామీలని, వివిధ డిక్లరేషన్ల రూపంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని బాకీ పడ్డారు, ఎవరెవరికి ఎన్ని డబ్బులు బాకీ పడ్డారు అన్నింటినీ కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో అవి కూడా తెప్పించినాం. ప్రతి మున్సిపాలిటీకి ఒక 10,000 చొప్పున తెప్పించినాం. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినాయి మన పార్టీకి. గులాబీ కండువా కేసీఆర్ బొమ్మ ఉంటే చాలు ప్రజలు ఓట్లేసినారు, గెలిపించినారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అన్ని కాకి లెక్కలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, 30% గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. వాస్తవానికి లెక్కలు తీస్తే మనం 41% పైగా గ్రామ పంచాయతీలు గెలిచినాం. 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక మోసపూరితమైనటువంటి పాలన, దగాకోరు పాలన అనేటటువంటిది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతంలో మొన్న బాగా కోపానికి వచ్చి ప్రజలు, మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లేసారు. అందుకనే ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టకుండా దాన్ని ఏదో పోస్ట్పోన్ చేసే డ్రామా కొడతా ఉంది. కొద్దిగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసేది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు గుర్తుంటుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఈ గుర్తుండేటటువంటి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలనేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె కూలేటట్టుగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతా ఉన్నా. ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చేటట్టు అన్ని వార్డులలో నిత్యం ప్రచారం చేసి ప్రజల్ని కన్విన్స్ చేసి కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు, మన హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని వివరించి చెప్పాల్సిందిగా మీ అందరికీ కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, చెప్పిన మాటలన్నీ బుట్టదాఖలు చేసి ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయాన్ని మనం ప్రజలకు వివరించి చెప్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం. నాకేమాత్రం డౌట్ లేదు. గుండెలో ఈ గులాబీ జెండానే ఉన్నది, కేసీఆర్ గారే ఉన్నారు. మీరు చూడరు రేపు ఎన్నిక. విద్యల తల్లి సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచం పర్వదినాన్ని పురస్కరించుకుని మా తెలంగాణ టీవీ 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ది అక్షర స్కూల్ ప్రిన్సిపల్ రజని శ్రీపాద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రజని శ్రీపాద మాట్లాడుతూ పవిత్రమైన వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయడం వల్ల పిల్లలకు విద్యాబుద్ధులు బాగా వస్తాయని, వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్షర జ్ఞానంతో పాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇదే శుభ సమయంలో మా తెలంగాణ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలుపుతూ టీవీ యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సత్యం, దీపు, రాము మరియు పాఠశాల ఉపాధ్యాయులు, టీవీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఓకే ఇక్కడ ఒక 4,000 4,200 ఉంటుంది. అంటే ఇందులోనే మీకు బాబు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ స్కూల్కి ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని ఇచ్చేస్తాం. నెక్స్ట్ వీళ్ళకి ప్రోగ్రెస్ కార్డు, ఐడి కార్డు, ఎగ్జామ్ ఫీజు, యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. స్కూల్కి బుక్స్ ఒక 6,000 తీసుకొని తర్వాత యాక్టివిటీస్ కానీ బిల్డింగ్ ఫండ్ అని రకరకాల కవర్స్ బుక్స్ కవర్స్ ఇచ్చేస్తాం, డైరీ ఇచ్చేస్తాం, ఇస్తాం. బాబు కాబట్టి బెల్ట్ కూడా మీరు 100 రూపీస్ పెట్టుకోవాలి. బాబు కాబట్టి పాపకైతే అక్కడ యూనిఫామ్ 1,800 మేడం. 2 స్టిచ్ యూనిఫామ్స్ ఇస్తాం, 14 మీటర్స్ ఇస్తాం. బ్లాక్ సాక్స్ స్కూల్ బ్యాగ్ మీరు కొనుక్కోవాలి. బెల్ట్ బాబు కాబట్టి బెల్ట్ 100 రూపీస్ పే చేసి ఆ రోజు తీసుకోవాలి. నల్గొండ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులకు ఉద్యోగాలు లేవు, మున్సిపాలిటీలో పక్షపాత పాలన సాగుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నీళ్ల ట్యాంకులో ఎరుకలు పడినా పట్టించుకొని నిర్లక్ష్యపు పాలన ఇదంటూ కాంగ్రెస్ సర్కార్ నిలదీశారు. నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని బీజేపీ మండిపడుతోంది. ముఖ్యంగా ఇటీవల నీటి ట్యాంకుల్లో కలుషితం జరిగిన ఘటనను గుర్తు చేస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని వర్షిత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. టన్నెల్లో ప్రమాదాలు జరిగి శవాలు పడినా వాటిని బయటకు తీయలేని అసమర్థ స్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ఇది పాలన కాదు, ప్రజల జీవితాలతో చెలగాటమంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతామని, హిందువుల హక్కుల కోసం బీజేపీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. ఈ రోజు మున్సిపాలిటీలో మీరు చూస్తూ ఉంటే హిందువులకు ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా కూడా ఇతర మతస్థులనే ప్రోత్సహిస్తూ హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆనాడు పాత బస్తీలో చూసినాం ఏ రకంగా శవాలు పడిపోయినటువంటి నీళ్లు మనకు తాగించారు. ఎస్ఎల్బీసీ ఈ రోజు కూడా ఎందుకు ఆ కోకాపేటకు ఉన్న ధరలు ఉన్నాయి, ఎందుకు హైదరాబాద్ చుట్టుపక్కలలో మరో పెద్ద జిల్లాల్లో ఎందుకు భూములు ఉన్నాయి, ఎందుకు మన నల్గొండలో ఇప్పటికీ కూడా మన భూములకు ధరలు లేవు. మన 4 ఎకరాలు 5 ఎకరాలు అమ్ముకున్నా తిండికి వెళ్ళినటువంటి పరిస్థితి. మనకి ఇరిగేషన్ లేదు, వాటర్ ప్రాబ్లం. ఎస్ఎల్బీసీ ప్రారంభించారు వెంకటరెడ్డి గారు. ఎక్కడా కూడా ఒక చదువు రానటువంటి మంత్రి, ఒక ప్రణాళిక లేనటువంటి మంత్రి, ఆలోచన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా ఎస్ఎల్బీసీలో శవాలు పడిపోతే కూడా 8 మంది చనిపోతే కూడా కనీసం శవాలను కూడా తీసేటటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ అధికారులు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. సంస్థాన్ నారాయణపురంలో గత 2 రోజులుగా వైన్ షాపుల వేళలపై హైడ్రామా నడుస్తోంది. మేము చెప్పిన సమయానికే షాపులు తెరవాలి, మూయాలి అంటూ రాజగోపాల్ రెడ్డి అనుచరులు హల్చల్ చేయడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ రోజు ఉదయాన్నే భారీ పహారా మధ్య షాపులను తెరిపించారు. ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవచ్చని యజమానులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలోనే మద్య అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇది రాజగోపాల్ రెడ్డి వర్గానికి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి మనం చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కమ్మని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ రగడ మరోసారి వైన్ షాపుల వద్దకు చేరింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలంటూ ఆయన అనుచరులు సంస్థ నారాయణపురం, మునుగోడు, చండూరు మండల కేంద్రాల్లో నానా హంగామా సృష్టించారు. మధ్యాహ్నం 1 తర్వాతే వైన్స్ తెరవాలంటూ యజమానులను బెదిరించడం, అధికారులతో వాగ్వాదానికి దిగడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెనుసంచలనంగా మారింది. మునుగోడు లిక్కర్ పాలసీపై కాంగ్రెస్ నాయకులు సొంత నిబంధనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన వేళలను కాదని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట తర్వాతే అమ్మకాలు జరపాలని హస్తం పార్టీ నేతలు భీష్మించి కూర్చున్నారు. నిబంధనల ప్రకారం షాపులు తెరిచిన యజమానులను బెదిరించడమే కాకుండా అడ్డుకోవడానికి వచ్చిన ఎక్సైజ్ అధికారులతో కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రం మొత్తం ఒక పాలసీ ఉంటే మునుగోడులో మాత్రం రాజగోపాల్ రెడ్డి పాలసీ నడుస్తోందంటూ వైన్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమక్షంలోనే ఇలా బెదిరింపులకు పాల్పడడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మళ్ళీ పోతున్నాయి ఇద్దరు కావాలని చేస్తారు చెప్పండి. ఈయన దొక్కాలి ఫస్ట్ దీన్ని ఈయన దొక్కాలి ప్రజల ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే గారు ఇక్కడ చెప్తున్నారు. ఓపెన్ చేస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. నువ్వే కావాలని పని చేయాలని తీసుకొని పెట్టుకుంటావు. ఓపెన్ చెప్తున్నా, మీరే కావాలన్న కంప్లైంట్ తీసుకొని పెట్టుకుంటున్నాము. ప్రజల ఆరోగ్యం గురించి చేస్తున్నాము, ఇది సహకరించామని చెప్తున్నాం. మేము కొంచెం చూసి పని అని చెప్తున్నాం. నువ్వు ఆయన రూల్స్ ప్రకారం పెట్టాను. ఇంకా మొత్తం సిట్టింగ్ మొత్తం రూల్స్ ప్రకారం పెట్టావా? నిలబడి ఆ ఫుడ్ పెట్టద్దు, నిలబడి తాగాలి, కుర్చీ వేసాం, అవన్నీ చూపి ఇంకో పోదమ్మా, ఇంకో పోదమ్మా. ఇది సిట్టింగ్ ఏంటో ఇంట్లో వద్దుదమ్మా. ఎందుకు? ప్రజల ఆరోగ్యం లైఫ్ పైలో ఎక్కువ ఉన్నది. ఇట్లా నడిపిస్తారా? రోజు నేనేమంటున్నా, మీరు అట్లా చెప్తే ఇంకా అన్ని కరెక్ట్ రోజు పొద్దున్న లేస్తే గౌరవంగా మేము ఎక్స్పెక్ట్ ఇచ్చినాం. 1 గంట నుంచి మీరు ఓపెన్ చేస్తాం పెట్టినాం. మీకు 3 గంటలతో వచ్చి ఏం లేదు. పొద్దున్న నుంచి పని చేసుకోకుండా పొద్దున్నట్టు వచ్చి తాగి ఈయనే ఉంటురు. పొద్దున్నట్టు వచ్చి తాగి ఇక్కడనే ఉంటురు, పని చేసుకోకుండా పోతురు. మేము అనేది అది. ఎమ్మెల్యే గారు ఒక యజ్ఞాలు పెట్టిన అనవసరంగా దీన్ని కూడా మాట్లాడాలి. లేదు 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 లేదు, 1 గంట నుంచి చేయండి. బంద్ అయినప్పుడు వచ్చినాము. ఎప్పుడు బంద్ చేసిరు వాళ్ళు? ఎప్పుడు చేసిరు? నిన్న ఇప్పుడు మేము చెప్తే చేసిరు. మళ్ళీ ఏం 11:30కే చేసిరు. మేము 1:30కి చెప్పినాం. నేను ఏమంటానంటే, మీరు దీనికి సహకరించండి. మీకు కావాలంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడమని చెప్పిన. అనవసరంగా ఇది చేయకు. ప్రజలు మొత్తం ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ ప్రజల ఆరోగ్యం నేనేమంటున్నా, పోలీసు వాళ్ళని పెట్టి నువ్వు నడిపిస్తావా? రోజు నడిపిస్తావా? చెప్పు, నడిపిస్తావా? ఎన్ని రోజులు ఉండమను. మేము మహిళలు వస్తాం, మొత్తం రేపు అన్ని చేస్తాం. ఏం చేయాలో చేస్తాం. మొత్తం కూర్చుంటాం. జరిగేది లేదు అట్లా. అంటే నేనేమంటే 1 గంట తీసుకో, 6 గంటలకు సిట్టింగ్ తీసుకో, ఇబ్బంది పెట్టాం. అవును సార్, ఉండు, నాకన్నా 2 రోజులు ఉంటా అని అడుగుతున్నాం. అడగదు మాట్లాడుతున్నాం. మా కూడా అన్ని రోజులు తెలుసు. కూర్చోబెట్టి మంచి సార్, మేము కూడా మర్యాదపూర్వకంగా చేస్తున్నాం. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క సందర్శించారు. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డితో కలిసి ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు జరిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జనగాం డీసీసీ అధ్యక్షురాలు ధనవంతి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి, ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
అసవ్యామ సర్పతి నీలగ్రీవా విలాహినః ఉదయనం గోపాన్ దృశన్న దృశన్నదార్యః ఉదయనం విశ్వభూతాని దృష్టామృయాతినః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేడుషే అదో ఏ అస్య సత్వానో హందేభ్యో కరన్ నమః ప్రముంచరన్వనస్తు భయోరాత్మీయోభ్యాం అస్యదే అస్తైవాపునరాత కరన్. ప్రజల సంక్షేమ ధ్యేయంగా మచ్చబొల్లారం డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. శుక్రవారం ఆయన మచ్చబొల్లారం పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో పలు నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, శ్రీశైలం, వెంకటేష్ స్వామి, కాలనీవాసులు చంద్రశేఖర్, రాజిరెడ్డి, రమేష్, బాలరెడ్డితో పాటు ఇతర కాలనీ ప్రముఖులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు చేపట్టినందుకు కాలనీవాసులు కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపారు. చూడు అన్నా అన్నా ఇటు చూడు. అన్నా ఒక్క నిమిషం అన్నా వెంకటేష్ రాదట్లా అన్న అన్నా ఒక్క నిమిషం అన్నా ఆల్ ద బెస్ట్ అన్న. ఇక్కడ అన్ని మీరేనా బిల్డింగ్స్ అన్ని? ఓకే థ్యాంక్ యూ. ఇటు చూడండి ఇటు 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 చూడండి. రమ్మను నమస్కారం. మేము ఎంఏఎస్ కాలనీ ఓల్డ్ అల్వాల్ నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఇది మా సొంత నిధులతో సెంట్రల్ డ్రైనేజ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. దీని ఇనాగ్రేషన్కి జితేంద్ర గారిని పిలిచాము. ఆయన ఎంతో ఉత్సాహంగా మాకు సపోర్టివ్గా వచ్చి ఇది ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన అనుమతించి రోడ్లు వేయించాలని కోరుతున్నాం. సొంత నిధులతో సెంట్రల్ డ్రైనేజీ సిస్టమ్ని మేము చేసుకుంటున్నాము. తర్వాత రోడ్ల బాధ్యత మీదే సార్, మీరు వేయించాలి తప్పకుండా. తర్వాత మిమ్మల్ని కార్పొరేట్ చేసే బాధ్యత మాది. మీరు మాకు ఎంత చూస్తారో మేము కూడా మిమ్మల్ని అలా చూస్తాం. డివిజన్ ఎంఈఎస్ కాలనీలో ఈ రోజున వాళ్ళ సొంత నిధులతోటి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు వాళ్ళ టీం మొత్తము మరి ఇక్కడ మా మహిళలందరూ కూడా వాళ్ళ సొంత నిధులతోటి ఇంటికి 20,000 వేసేసుకొని 32 lakhs తోటి మరి డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు. దీనికి ఇప్పుడు కూడా అవుట్లెట్ లేదు యాక్చువల్లీ. దీనికి అవుట్లెట్ కోసము మైనంపల్లి గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తన టర్మ్ కాకముందే ఒక 12 crores బాక్స్ డ్రైన్ కానివ్వండి లేకపోతే ఆర్సీసీ పైప్ లైన్ ఇవి 2 కూడా ప్రపోజల్ పెట్టాము. అవి ఇంకా ఏమీ కూడా ఇంకా ఫైనల్ కాలేవు. మరి మైనంపల్లి గారు కూడా వీళ్ళందరినీ లాస్ట్ టైం కలవడం జరిగింది. డెఫినెట్లీ మైనంపల్లి గారు అది మన కమిషనర్ తోటన్నా మినిస్టర్ తోటి మాట్లాడి మన జిల్లా మినిస్టర్ శ్రీధర్ బాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని
అప్పటి వరకు వీళ్ళది ఇప్పుడు మన సాయి సూర్య కాలనీలో వీళ్ళ అవుట్లెట్ వెళ్తున్నది. మరి ఇక్కడ ఉన్న కాలనీస్ అన్నీ, ఇక్కడ కింద దిగువ ఉన్న కాలనీస్, కాశీపురం కానివ్వండి, గ్రీన్ పార్క్ కానివ్వండి, ఇంకా కిందికి అక్కడ మన కుత్బులాపూర్ సైడ్ వెళ్ళే డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా అవుట్లెట్ ఇది ఒకటే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఈ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఉన్నది, వాళ్ళు ఈ వాటర్ అంతా అక్కడ రానివ్వట్లేదు. బట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఈ లైన్స్ అని ఏవైతే డ్రైనేజ్ లైన్స్ వీళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నారో అప్పటి వరకు టెంపరీ సాయి సూర్యాలు వేస్తున్నారు. నెక్స్ట్ దాంట్లో కలపడానికి ప్లాన్ చేస్తాం మేము డెఫినెట్గా. మరి వీళ్ళంతా కోరిక ఏంటంటే ఇది అయిపోగానే వీళ్ళకు సిసి రోడ్స్, ఈ రోడ్స్ మటుకు నా ఆధ్వర్యంలో డెఫినెట్గా మైనంపల్లి గారితో ఫోన్ చేయించి వితిన్ 2.5 months లోపల ఇది కంప్లీట్ కానీ ఒక 20-25 days అంటున్నారు. ఇది కంప్లీట్ కానీ 2.5 monthsలో సీసీ రోడ్స్ వేపిస్తామమ్మా. థ్యాంక్ యూ. ఆయన ఎంతో ఉత్సాహంగా మాకు సపోర్టివ్గా వచ్చి ఇది ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన అనుమతిగా రోడ్లు వేయించాలని కోరుతున్నాం. మేము చేసుకుంటున్నాము. తర్వాత రోడ్ల బాధ్యత మీదే సార్, మీరు వేయించాలి తప్పకుండా. తర్వాత మిమ్మల్ని కార్పొరేట్ చేసే బాధ్యత మాది. మీరు మాకు ఎంత చూస్తారో మేము కూడా మిమ్మల్ని అలా చూస్తాం. నిధులతోటి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు వాళ్ళ టీం మొత్తము, మరి ఇక్కడ మా మహిళలందరూ కూడా వాళ్ళ సొంత నిధులతోటి ఇంటికి 20,000 వేసేసుకొని 32 lakhs తోటి మరి ఈ డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు. దీనికి ఇప్పుడు కూడా అవుట్లెట్ లేదు యాక్చువల్లీ. దీని తన టర్మ్ కాకముందే ఒక 12 crores బాక్స్ డ్రైన్ కానివ్వండి, లేకపోతే ఆర్సీసీ పైప్ లైన్, ఇవి 2 కూడా ప్రపోజల్ పెట్టాము. అవి ఇంకా ఏమీ కూడా ఇంకా ఫైనల్ కాలేవు. మరి మైనంపల్లి గారు కూడా వీళ్ళందరినీ లాస్ట్ టైం కలవడం జరిగింది. డెఫినెట్లీ మైనంపల్లి గారు అది మన కమిషనర్ తోటన్నా మినిస్టర్ తోటి మాట్లాడి, మన జిల్లా మినిస్టర్ శ్రీధర్ బాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని. అప్పటి వరకు వీళ్ళది ఇప్పుడు మన సాయి సూర్య కాలనీలో వీళ్ళ అవుట్లెట్ వెళ్తున్నది. మరి ఇక్కడ ఉన్న కాలనీస్ అన్నీ, ఇక్కడ కింద దిగువ ఉన్న కాలనీస్, కాశీపురం కానివ్వండి, గ్రీన్ పార్క్ కానివ్వండి, ఇంకా కిందికి అక్కడ మన కుత్బులాపూర్ సైడ్ వెళ్ళే డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా అవుట్లెట్ ఇది ఒకటే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఈ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఉన్నది, వాళ్ళు ఈ వాటర్ అంతా అక్కడ రానివ్వట్లేదు. బట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఈ లైన్స్ అని ఏవైతే డ్రైనేజ్ లైన్స్ వీళ్ళు వేసుకుంటున్నారో అప్పటి వరకు టెంపరీ సాయి సూర్యాలు వేస్తున్నారు. నెక్స్ట్ దాంట్లో కలపడానికి ప్లాన్ చేస్తాం మేము డెఫినెట్గా. మరి వీళ్ళంతా కోరిక ఏంటంటే ఇది అయిపోగానే వీళ్ళకు సిసి రోడ్స్, ఈ రోడ్స్ మటుకు నా ఆధ్వర్యంలో డెఫినెట్గా మైనంపల్లి గారితో ఫోన్ చేయించి వితిన్ 2.5 months లోపల ఇది కంప్లీట్ కానీ ఒక 20-25 days అంటున్నారు. ఇది కంప్లీట్ కానీ 2.5 monthsలో సీసీ రోడ్స్ వేపిస్తాము. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరం 4వ డివిజన్ బాలాజీ నగర్లో 2,43,00,000 వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టితో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్య సిబ్బంది ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడాలని సూచించారు. మన ప్రవర్తన బాగుంటేనే రోగికి సగం బాధ నయమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చని మొక్కలు పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. వైద్య శాఖకు కేటాయించిన నిధులతో పాటు పారిశుద్ధ్య పనుల కోసం అవసరమైతే కలెక్టర్ లేదా కమిషనర్ ద్వారా అదనపు నిధులు వినియోగించుకోవాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైతే ప్రజాప్రతినిధులు మరియు మంత్రుల ప్రత్యేక నిధులు కేటాయించడానికి తాము సిద్ధమని హామీ ఇచ్చారు.
చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదిన వేడుకలకు బాసర క్షేత్రం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. వసంత పంచం పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తత్సని సందరమయ్యాయి. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో బాసరలోని ప్రైవేట్ దేవస్థాన సత్రాలన్నీ నిండిపోయాయి. గదులు దొరకని భక్తులు చాలా మంది ఆలయ ప్రాంగణాల్లో చెట్ల కిందనే నిద్రించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అక్షరాభ్యాస పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ రోజుల ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పూజలు నేడు శుక్రవారం ఉదయం 3 గంటలకే ప్రారంభమయ్యాయి. అక్షర శ్రీకార పూజల కోసం 4 చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు పురోహితులు నియమించి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా పూజలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ముధోల్ ఎమ్మెల్యే రాణా పటేల్తో పాటు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తన కుమార్తెకు అక్షరాభ్యాసం చేయించారు. అందరూ పలకకు నమస్కారం చేయండి. కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన బోర్డు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అధికారులను నిలదీశారు. తాను దీక్షలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న గౌరవంతో బోర్డు సమావేశానికి హాజరైనట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతుల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయొద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్రాల్లోని మున్సిపల్ బాడీలలో అమలు చేస్తున్న తరహాలోని పారదర్శకమైన అనుమతుల విధానాన్ని కంటోన్మెంట్లను తీసుకురావాలని డిమాండ్ చేశారు. పర్మిషన్లలో జరిగే అవినీతికి అవకతవకలకు మాది బాధ్యత కాదని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అని, ఈ అంశాన్ని బోర్డు అధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. కంటోన్మెంట్ సమస్యలన్నింటికీ విలీనమే సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. उसका ओनरशिप है ये मारने को एबीसीडी बना दिया. బోర్డు మీటింగ్ ఉండే ఆ బోర్డు మీటింగ్లో నాకు కంటోన్మెంట్ ప్రజలు బాధ్యత ఇచ్చారు. ఏ విధంగా అయితే పార్లమెంట్ ఉంటుందో, ఏ విధంగా అయితే అసెంబ్లీలు ఉంటుందో, లోకల్ బాడీకి సంబంధించిన బాడీ మన కంటోన్మెంట్ బోర్డు కాబట్టి ఇక్కడ లోకల్ బాడీగా కూడా ఇక్కడ జరుగుతున్న విషయాల్లో నేను పాల్గొనాల కంపల్సరీ కాబట్టి దీక్షలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలని జిహెచ్ఎంసీని అడిగినా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇది బోర్డు నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్రిగేడియర్ గారు ఉంటారు, ఇక్కడ సిఓ గారు ఉన్నారు, ఇది ఒక సిస్టమ్ నడుస్తుంది. బోర్డు లేకుండా ఉండదు కాబట్టి ఉన్నన్ని రోజులు అయితే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. దీనికి ఏమన్నా ఇవ్వండి అంటే కేంద్రం నుంచే రావాలి కదా, మా ఫైట్ కేంద్రంతో అవుతుంది కాబట్టి కేంద్ర బీజేపీ తోటి గవర్నమెంట్ మీద మా ఫైట్ విలీనం చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టేలే అనే దాని ఒక ప్రక్రియ అయినా కూడా బాధ్యతగా దీక్ష మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్లో ముఖ్యంగా బేగంపేటలో ట్రాఫిక్ సమస్యలు ఉంది. గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళదా కంటోన్మెంట్ వాళ్ళదా ఏ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందని అన్ని చెక్ చేసుకొని ఈరోజు బేగంపేట ఉన్న సర్కిల్లో ఏదైతే ట్రాఫిక్లు జామ్ అవుతుందో రసూల్పురలో ఆ ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారం కూడా వాళ్ళు ఎన్ఓసీ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కూడా నేను ఎన్ఓసీలు అడుగుతున్న రామన్నకుంట చెరువు గురించి ఇది కూడా ఫైనల్ దశలో వచ్చింది. డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డుకి ఎక్స్చేంజ్ చేసిరు. వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే 1 మంత్లు ఇస్తాను కూడా ఈరోజు ఇక్కడ చర్చకు వచ్చింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు మన రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్లు ఎవరైనా ఇవ్వాలంటే డైరెక్ట్ మున్సిపల్ బాడీస్ టౌన్ ప్లానింగ్ ద్వారా ఇచ్చుకుంటుంది. ఎక్కడ కూడా ఇలాంటి మీటింగ్స్ జరగవు. ఎమ్మెల్యే కాదు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కూర్చొని బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్లకు సంతకాలు పెట్టారు, చెప్పరు నా చెప్పరు. కానీ ఇక్కడ ఆ ప్రక్రియ ఉంది కాబట్టి అలాంటి ప్రక్రియలో నన్ను భాగస్వామ్యం చేయకండి. ఎందుకంటే ప్రతి ఇల్లు వెళ్ళి మేము చూడలేము, వద్దని చెప్పలేము, కావాలని చెప్పి అక్కడ స్థానిక సమస్య పరిస్థితులు ఏముందో మాకు తెలియదు. కాబట్టి ఒకవేళ పాస్ అయినా మా దగ్గర రైట్స్ ఉంటుంది. ఎవరైతే అన్యాయం జరిగిందో మా దగ్గరకు వస్తారు, వచ్చిన వాళ్ళకి మేము మళ్ళీ లెటర్ ఇస్తాము, దాన్ని మీరు ఆపవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ స్థలం కావచ్చు, ఏమైనా అవకతవకలు జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా ఏమైనా చీటింగ్ చేసినా కూడా అన్ని డీటెయిల్స్గా మనం నెక్స్ట్ రోజు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి దాంట్లో దాన్ని పిలవద్దు ఎమ్మెల్యేగా ఒకటి. రెండోది ఏంటంటే ఏ మున్సిపల్ బాడీ అయినా రోజువారీ దినచర్యలో కొన్ని పనులుంటాయి, అది మీరే చేసుకోవాలా. ఏమైనా ప్రత్యేకమైన పనులుండి
దాన్ని కంపల్సరీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కావాలంటే మమ్మల్ని పిలవాలి, మిగతా సబ్జెక్టుల నుంచి మమ్మల్ని దూరం పెట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి విషయంలో ఆ టౌన్ ప్లానింగ్ సబ్జెక్ట్ అంటారు మున్సిపల్ అయితే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనం కూడా టౌన్ ప్లానింగ్ లా ప్రతి ఇల్లు చూసుకోవాలనేది పద్ధతి కాదు. అక్కడ ఏమేమి ఉంటాయో ఇల్లు ప్రతి జాగా చూడలేము కాబట్టి అక్కడ ఏ పంచాయతీ ఉన్నా రేపు పొద్దున మంచి పద్ధతి కాదు. ఆఫీసర్కే దానికి ఫుల్ ఫ్లెడ్జ్ గా పవర్స్ ఉంటుంది కాబట్టి వారు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తారో ప్రతి కాంట్రాక్ట్ లో లోకల్ బాడీకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాడు చూడాలా కాంట్రాక్టర్స్. ఎందుకంటే ఎవరికో ఇస్తే సరికాదు, ఇక్కడ ఇవ్వాలని అడగడం జరిగింది. ఈ బోర్డులో కూడా మిగతా రిజర్వేషన్స్ ఏమున్నాయో అవన్నీ చేశాం. మెర్జర్ విషయంలో కూడా బ్రిగేడియర్ గారికి చెప్పాం. ఇలా పబ్లిక్ అంతా మెర్జర్ కోరుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ మెర్జర్ విషయంలో కూడా మీరు పైన ఆఫీసర్స్ తోటి అధికారులతోటి గవర్నమెంట్ తోటి మాట్లాడాలని కోరడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే పెంచుతున్నారో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ లో కూడా జనాల మీద చాలా భారం పడుతుంది. మన దగ్గర నిధులు లేదనేసి మనం వాళ్ళ మీద భారం పెట్టడం కరెక్ట్ కాదు, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం. మరీ ముఖ్యంగా మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు టీపీటీ అంటారు. టీపీటీ నేనే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీలోనే అడిగాను. టీపీటీ అయితే ఎంత రావాలని మన అకౌంట్ ఉంది, సర్వీస్ ఛార్జ్ మనకి ఎంత రావాలో అకౌంటబిలిటీ లేదు కాబట్టి తక్షణమే అకౌంటబిలిటీ చేసి ఆ సర్వీస్ ఛార్జెస్ తీసుకొస్తే ఇక్కడ ప్రాంతంలో డెవలప్మెంట్ అవుతుందని అడగడం. మరీ ముఖ్యంగా 100 సార్లు అబద్ధం చెప్తే నిజమవుతుంది అనుకొని కొంత పార్టీ వాళ్ళు అనుకుంటారు. అదే భాగంగా కొంతమంది ఒక పని పెట్టుకున్నారు, రూపాయి తీసుకురారు, రూపాయి అభివృద్ధి చేయలేరు. ఇక్కడ బోర్డు నుంచి వచ్చిన నిధులతో పనిచేసి అంతా మేమే చేస్తామని చెప్పుకున్నట్టు కొంతమంది చాలా మంది అయిపోయారు మన దగ్గర. అందులో భాగంగానే ప్రయారిటీగా ఈరోజు బ్రిగేడియర్ గారిని సీఓ గారిని అడిగింది ఏంటంటే ఈ 303 కోట్ల రూపాయలు మనకు ఎలా వచ్చిందని అడగడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నందుకే ఈ భూమి తీసుకున్నందుకే జాగా వచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు. అది ఒకవేళ కొనకుంటే అది కట్టకుంటే మాత్రం ఇది వచ్చేది కాదు. అది కడుతున్నారు కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ ఈ డబ్బులు వచ్చింది. ఇంకా 2 ఎకరాలు కూడా ఎక్కువైంది కాబట్టి దాని కూడా 13 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఆ 13 కోట్లు అంటే 316 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మన బోర్డుకు వస్తుంది. బోర్డు ద్వారా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రజలకు మేలే పని. మీ అందరూ సహకారం కూడా కావాలా, మీరు కూడా చెప్పాలి ఎక్కడ జరుగుతుందని చూస్తున్నారు కాబట్టి. ఇక్కడ బోర్డు దగ్గర వచ్చి పంచాయతీ పెట్టుకుంటే చిన్నపిల్లల ఆట. బోర్డు నడుస్తుంది, వ్యవహారం ఉంది కాబట్టి నడుస్తుంది. బోర్డు లేకుంటే వీళ్ళు ఉండరు. వీళ్ళ తప్పు కాదు. ఇక్కడ వచ్చి నేను ఏం చేసినా చాలా మంది ఇక్కడ ధర్నాలు చేయాలా, దీక్షలు చేయాలా, ఇక్కడ అది చేయాలా, ఇది చేయాలా. ఈటల గారు అంటే ఈటల గారు కూడా బాధ్యత గల వ్యక్తులు. వారికి కూడా తెలుసు స్థానిక సంస్థ ఎలక్షన్ ఎంత అవసరమో, వారు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని ఎదురు చూస్తున్నాం. గద్వాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా. కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే హామీ. మేడారానికి ఆకాశ మార్గం. హనుమకొండలో హెలికాప్టర్ సేవలను ప్రారంభించిన కలెక్టర్. మున్సిపల్ పోరుకు బాలకుసుమన్ శంఖారావం. కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రజల్లోకి బీఆర్ఎస్. ప్రజల ప్రాణాలతో ఆటలాడకండి. నల్గొండలో కాంగ్రెస్కు బీజేపీ అల్టిమేటం. సోమేశ్వరుని సన్నిధిలో మంత్రుల కోలాహలం. పాలకొత్తి క్షేత్రంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు.